చంద్రబాబు నాయుడు నాయకత్వం చీకటి రోజు మాదిరిగా మిగిలిపోతాంది చరిత్రలో. ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడము చాలా దారుణం. ఆయన ముందే ఎలక్షన్ కమిషన్ తో తిరుపతి గాంధీ విగ్రహం కూడా నిరసన కార్యక్రమం పర్మిషన్ తీసుకున్నా కూడా ఆయన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక వణుకు పుడుతుంది. 73 సంవత్సరాలు ఉన్న పెద్ద మనిషిని ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా ఆయన అరెస్ట్ చేయడము, మన చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించడము, ముఖ్యంగా వచ్చేసి ఈ పంచాయతీ ఎన్నికల తీర్పు చూసి జగన్మోహన్ రెడ్డి గారి వణుకు పుట్టింది. ఎందుకంటే ప్రజలు నా వైపు లేరు పూర్తిగా అర్థమైపోయింది ఆయనకు. ఒకవేళ ప్రజాబలం ఉంటే ఆయన ఎందుకు ప్రజా తీర్పును శిరసావించడం లేదు? ప్రజా తీర్పులో ఎవరికి ప్రజలు పట్టం కట్టే హక్కు వాళ్ళకు ఉండాలి. ఆ ఓటు హక్కు కూడా హరించేసి ఏకగ్రీవాలు చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మా కడప మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఇదే పద్ధతి కొనసాగుతోంది. ప్రలోభాలు పెడుతున్నారు, వాళ్ళకు వచ్చేసి డబ్బులు ఇస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. దొంగని వారికి కేసులు పెడతాం, మీ ఇంట్లో మద్యం పెడతాం, ఎర్రచంద్రం కేసు పెట్టామని భయభ్రాంతులు చేసి వాళ్ళను విత్డ్రా చేసుకునే విధంగా ప్రలోభాలు పెట్టి డబ్బులకు సాక్షాత్తు పోలీస్ అధికారులే ఈ తతంగం అంతా చేస్తున్నారంటే మొత్తం కూడా పోలీస్ వ్యవస్థనే సర్వనాశనం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే మాట చెప్తున్నాను పోలీస్ అధికారులకు, అలాగే రెవెన్యూ అధికారులకు, మీరు శాశ్వతము ఈ పార్టీలు తెలుగుదేశం పార్టీగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నిన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రేపు మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనేది ఖాయము. ప్రజా తీర్పు ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే గతంలో 2019 ఎన్నికల్లోనే మీరు నిజమైన తీర్పుతో గెలిచలేదు, ఈవీఎం మిషన్లతోనే మీరు గెలిచినారు. కాబట్టి ఈ రోజు ప్రజా తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి ముందే గ్రహించి, ఎందుకంటే ముందు కూడా మీరు గెలిచలేదు కాబట్టి మీకు ఆ మనసుకు మీకు అంతరాత్మకు తెలుసు కాబట్టి ఈ రోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు కూడా వినియోగించుకుంటా ఏకగ్రీవాలు చేసుకునేదానికి మీరు సమాయత్తమవుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రజలే మీకు గుణపాఠం నేర్పి మీకు వచ్చేసి గద్ద దిగే వరకు ప్రజలే రోడ్ల మీద వచ్చి పోరాటాలు చేసే రోజు కూడా దగ్గర ఆసన్నమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.